హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఏ స్నాక్ చేయాలని ఆలోచిస్తాము. ఇలా స్వీట్ పొటాటోతో స్నాక్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు. మనం స్వీట్ పొటాటోని ఉడకపెడతాం కదా! దానికన్నా ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసేయండి. దానికోసం మీడియం సైజ్ ఉండే స్వీట్ పొటాటోని తీసుకోవాలి. దీనిపైన చాలా మట్టుంటుంది. అది బాగా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. వాటిని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేసుకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఘీలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆ నెయ్యి టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. సో, కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో పీసెస్‌ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఘీ అంతా వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ వన్ సైడ్ మనం కాల్చుకోవాలి. ఇలా అన్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత కవర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మూత కవర్ చేస్తే ఏంటంటే అవి చాలా మంచిగా కుక్ అవుతాయి. సో, వన్ సైడ్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. సో, అన్నీ అలా అరేంజ్ చేసుకొని మళ్ళీ సెకండ్ సైడ్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనం ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఆ స్వీట్ పొటాటోస్‌ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈవెన్‌గా కుక్ అయిపోతాయి. అన్నీ గోల్డ్ కలర్‌లో మారిపోయిన తర్వాత మనకి ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.